రైతులు ఈ యొక్క వర్షాకాలంలో నారు అనేది తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతుల్లో రైతులు వేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కూరగాయల విత్తనం కానీ లేదంటే పూల మొక్కల విత్తనం కానీ తెచ్చుకొని నారు వేసేటప్పుడు ఎత్తైన నారుమడులను వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే అకాలమైన వర్షాల కారణంగా నారు అనేది చాలా వరకు చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, నారుకుళ్ళు తెగులు కూడా నీరు నిలబడినట్లయితే నారుకుళ్ళు తెగులు కూడా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో నారుమడుల ద్వారా ఈ నారు పెంచుతున్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రతిబంధకంగా పక్క నుంచి కీటకాలు కానీ వచ్చి ఈ యొక్క చీడపీడలు కూడా ఎక్కువగా ఉండేదానికి మనకి ఈ సాంప్రదాయ పద్ధతుల్లో అవకాశం ఎక్కువగా ఉంది. కారణంగా ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో షేడ్ నెట్లలో నారు పెంపకం అనేది చాలా వరకు ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న నారుని నాణ్యతతో సకాలంలో తీసుకోగలమో లేదో కానీ షేడ్ నెట్లో పెంచుకున్న నారుని మనం ఉద్దేశించిన టైంలో సరైన సమయంలో మన నారును పొంది అదేవిధంగా ప్రధాన పొలానికి మనము తీసుకెళ్ళి నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ షేడ్ నెట్లలో నారుని పెంచుకోవటం వల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే, ప్రధానంగా చీడపీడల బారి నుంచి మన యొక్క నారుని మనం రక్షించుకోవచ్చు. రెండవది ఏంటంటే, మనం మొక్కల సంఖ్య అనేది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక ఎకరానికి మనం ఎన్ని మొక్కలు వేసుకోవాలో అంతవరకు విత్తనాన్ని వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్య ఉపయోగం ఏంటంటే, విత్తనం కోసం ఖర్చు పెట్టే ఆ యొక్క పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది. విత్తనం అనేది వృధా కాకుండా ఉంటుంది. ప్రతి విత్తనము కూడా మొలకగా మారి అది మొక్కగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాల కారణంగా కానీ లేదంటే వాతావరణ ప్రతిబంధకాల వలన కానీ ఈ యొక్క నారు అనేది చెడిపోకుండా సకాలంలో 30 రోజుల్లో మనం ముఖ్యంగా ఏంటంటే, కూరగాయల నారు వేసుకునేదానికి చిన్న రకాల విత్తనాలు లేదా పెద్ద రకాల విత్తనాలు అనేవి ఉంటాయి. ఈ కూరగాయలు పెంచుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ప్రోట్రేల్ అనేవి మనం ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రోట్రేల్ వచ్చేసరికి చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేస్, అదేవిధంగా పెద్ద గుంతలు కలిగిన ప్రోట్రేస్ కూడా ఉంటాయి. చిన్న విత్తనమైనటువంటి కూరగాయ విత్తనమైనటువంటి మిరప కానీ, టమాటా కానీ, వంగ కానీ లేదంటే పూల జాతికి చెందిన బంతి కానీ ఇట్లాంటి పంటలు వేసుకునేటప్పుడు మనం ఈ యొక్క చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేస్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద విత్తనాలు కలిగిన బీర కానీ, కాకర కానీ, కర్బూజా కానీ, పసుపు కానీ, అల్లం కానీ ఇట్లాంటి జాతులకు చెందిన ఉద్యాన పంటలు మనం నారు వేసుకోవాల్సినప్పుడు ఈ పెద్ద గుంతలు కలిగిన ఆ యొక్క ప్రోట్రేస్ని వాడుకున్నట్లయితే మొక్క యొక్క వేరు పెరుగుదల అనేది సక్రమంగా జరిగి ప్రధాన పొలంలో మనం పంట వేసుకునేటప్పుడు సరైన దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేల్లో ఒక ట్రేలో 98 మొక్కల దాకా మనం నారు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పెద్ద గుంతలు కలిగిన ప్రోట్రేల్లో మనం 50 గుంతల వరకు ఈ నారు వేసుకునేదానికి అవకాశం ఎంతైనా ఉంది. ఈ యొక్క ట్రేస్ అనేవి ఏంటంటే వాటి యొక్క సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఒక 3-4 సార్లు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ధర వచ్చేసరికి దాదాపు 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పడుతుంది. నాణ్యత బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రోట్రేస్ యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది.